నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎన్టీఆర్ బర్త్డే. మన దగ్గరలో అయితే ఎన్టీఆర్ బర్త్డే అయితే ఉంది మే 20న. ఈ ఎన్టీఆర్ బర్త్డేకి గాడ్ ఆఫ్ వార్ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్. ఈ గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎన్టీఆర్ బర్త్డేకి ఎలాంటి వీడియో రాబోతుంది అంటే, కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ట్రేజరు అంటున్నారు, కొంతమంది పోస్టర్ అంటున్నారు, కొంతమంది కన్ఫర్మేషన్ వీడియో అంటున్నారు. అంటే కన్ఫర్మేషన్ వీడియో అంటే ఎలాంటిదంటే, మన అట్లీ అల్లు అర్జున్ గారు A20 గురించి ఒక వీడియో అయితే వదిలేరు కదా స్టార్టింగ్ లో, మూవీ స్టార్ట్ అయినట్టు. అలాంటి వీడియో వస్తుందా అని అయితే అంటున్నారు. ఇందులో ఏది రావడానికి అవకాశం ఉంది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గాడ్ ఆఫ్ వార్ ప్రజెంట్ సోషల్ మీడియా వేదిక గాడ్ ఆఫ్ వార్ గురించి అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే దానికి రీజన్ బర్త్డే, ఎన్టీఆర్ బర్త్డే మే 20 కాబట్టి దీని వల్ల అయితే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ గాడ్ ఆఫ్ వార్ గురించి రీసెంట్ గా అయితే నేను కూడా 2-3 వీడియోలో చూశాను. ట్రేజర్ వస్తుందని అయితే ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రేజర్ రావడానికి అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో గాడ్ ఆఫ్ వార్ ట్రేజర్ అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ అనేది ఇంకా ఎక్కడా కూడా స్టార్ట్ చేయలేదు. నాకు తెలిసి గాడ్ ఆఫ్ వార్ గురించి ఒక లుక్ టెస్ట్ అయితే ఎన్టీఆర్ గారిది అయితే జరిగింది. ఆ లుక్ టెస్ట్ ని ఫైనలైజ్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి వీళ్ళు కన్ఫర్మేషన్ గా మన A22 ఎలాగైతే వీడియో రిలీజ్ చేశారో అలాంటి వీడియో కన్ఫర్మేషన్ వీడియో అయితే రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంతేగాని ట్రేజర్ అయితే రాదు ఫ్రెండ్స్. అలాగే పోస్టర్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ నుంచి అలాగే టీం నుంచి ఒక ఎన్టీఆర్ బర్త్డేకి అయితే విషెస్ వస్తుంది కదా, ఆ విషెస్ లో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. దానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసుకుంటే గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ అని మనం అనుకుంటున్నాం, అంతేగాని ఎక్కడా కూడా అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో మన సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు అయితే చెప్పారు గాడ్ ఆఫ్ వార్ చాలా పెద్ద మూవీ ఎన్టీఆర్ గారితో ఉండబోతుందని చెప్పారు. కానీ లిటరల్ గా అయితే ఎక్కడ కూడా పేపర్ మీద అయితే అఫీషియల్ గా అయితే రాలేదు. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ గారని అందరికీ తెలుసు. ప్రజెంట్ అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆల్రెడీగా ఆదర్శ కుటుంబం మూవీ తీస్తున్నారు కదా, అలాంటప్పుడు గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎలాంటి వీడియో ఎందుకు వస్తుంది అని అంటున్నారు. ఈ వీడియో అనేది ఆల్రెడీగా ముందు గతంలో తీసిందండి. ప్రజెంట్ అయితే కొత్తగా అయితే ఏమి షూట్ చేయరు. గతంలో ఏదైనా ఫుటేజ్ అయితే తీసింది ఉంటే అది లుక్ టెస్ట్ గురించి రిలీజ్ చేస్తారు. అంతేగాని ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో షూట్ చేసి రిలీజ్ చేయడానికి అయితే అవకాశం లేదు. అందుకే నేనైతే కన్ఫర్మేషన్ వీడియో కానీ లేకపోతే పోస్టర్ కానీ రెండే వస్తాయి ఈ గాడ్ ఆఫ్ వార్ నుంచి. ఇంకా మన మే 20న మెయిన్ విధ్వంసం వచ్చేసి డ్రాగన్ నుంచి అయితే ఖచ్చితంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మే 20న ఫస్ట్ గ్లిప్సం వస్తుంది అంటున్నారు. కాకపోతే టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా కూడా రివీల్ చేయలేదు డ్రాగన్ నుంచి. మనం అందరూ డ్రాగన్ అనేది వర్కింగ్ టైటిల్, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అవ్వలేదు. సడన్ గా ట్విస్ట్ ఇచ్చి ఈ డ్రాగన్ నుంచి టైటిల్ కూడా అనౌన్స్మెంట్ చేసినా మనం అయితే ఆశ్చర్యపోవసరం లేదు. డ్రాగన్ అయితే మంచి అప్డేట్ తో అయితే మే 20న అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది అంటున్నారు ఈ పెద్ది నుంచి మే 20ని కూడా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికీ అదే ప్రచారం జరుగుతున్నారు. నేను మొన్న గత వీడియోలో కూడా చెప్పాను, మే 20న అయితే పెద్ది నుంచి ఎటువంటి థియేట్రికల్ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వదు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ బర్త్డే. ఎందుకంటే అలాగే డ్రాగన్ అనేది పెద్దది పోల్స్తే చాలా పెద్ద స్కేల్ మూవీ. అది మనం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హీరో పెద్ద మూవీలు తీస్తాడు. అలాంటి టైంలో ప్రజెంట్ పెద్దది పోల్స్తే డ్రాగన్ చాలా పెద్ద మూవీ కాబట్టి డ్రాగన్ నుంచి గ్లబ్సం రిలీజ్ చేస్తున్నప్పుడు పెద్ద నుంచి థియేట్రికల్ ట్రైలర్ అయితే పెట్టుకోరు. పైగా ఈ రెండు మూవీకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బ్యానర్ కాబట్టి సేమ్ బ్యానర్ లో 2 సినిమాల నుంచి అప్డేట్ అయితే సేమ్ డే అయితే ఎవరు, ఎందుకంటే స్పాయిల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే హీరోలకు వచ్చే నష్టం ఏమి ఉండదు, నీకు నాకు వచ్చే నష్టం ఏమి ఉండదు. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అలాగే బ్యానర్కి బ్రాండ్ వాల్యూ తగ్గుతుంది 2 ఒకసారి దించితే. ఎందుకంటే ఏదో ఒకటి హిట్ అవుతుంది, ఒకటి పట్ట అవుతుంది అనమాట. దానివల్ల అయితే దెబ్బతింటారు. కాబట్టి అలాంటి సాహసం అయితే బ్యానర్ అయితే చేయరు మైత్రి మూవీ మేకర్స్. ఎందుకంటే వాళ్ళ చిన్నది అప్డేట్ కూడా చాలా పెద్దగా అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ జెట్లీ మూవీ చాలా చిన్న మూవీ, కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రమోషన్ చేస్తున్నారు. చాలా విధంగా కూడా ప్రచారం అయితే ఈ జెట్లీ గురించి అయితే చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పెద్ద మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో. కాబట్టి ఎట్టి పరిస్థితులు అయితే అయితే మే 20 రాదు. ఈ పెద్ది మే 20 రావట్లేదు అంటున్నావు కదనా, మరి నువ్వే చెప్పొచ్చు కదా ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నదంటే
ఇదైతే మే 16 అయితే రావడానికి అయితే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారంగా. కాకపోతే అదే రోజు రిలీజ్ అవ్వాలని అయితే మనం చెప్పలేము. కాకపోతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మే 16 కానీ మిస్ అయితే ఖచ్చితంగా మే 20 అయితే తర్వాతే అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితులు అయితే ఈ రెండు అయితే క్రాస్ అవ్వదు నా అంచనా ప్రకారం. చూద్దాం మరి. ప్రతిదీ కూడా మరి మనం అనుకున్నట్టుగా జరగవు కదా. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా తెలివిగా అయితే వ్యవహరిస్తారు. కాబట్టి పెద్ద నుంచి అయితే అప్డేట్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే June 4 కాబట్టి రిలీజ్ చాలా ఎక్కువగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నెల మొత్తం పెద్ద గురించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే నా అంచనా ప్రకారం మే 20 కాడి నుంచి అయితే వాళ్ళైతే స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రమోషన్లు అన్ని. ఎందుకంటే దానివల్ల అయితే వాళ్ళకి అడ్వాంటేజెస్ నేను గత వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అలాగే మన ఎన్టీఆర్ బర్త్డేకి అయితే మన డ్రాగన్ నుంచి, గాడ్ ఆఫ్ వార్ నుంచి, అలాగే దేవరా 2 నుంచి అప్డేట్స్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోతో కొంతవరకు అయితే ఎన్టీఆర్ అభిమానులకు అయితే గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎలాంటిది వస్తుంది అనేది నేను క్లియర్ చేశాను. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.